నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఇప్పటి వరకు వాళ్ళు వెతికే గోళ్ళల్లో ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. హలో హలో సార్, ఈ గుళ్ళో ఒక పెళ్లి జరుగుతుంది సార్. ఒకసారి అమ్మాయిని చూడండి, పెళ్లి కూతురు ఎవరో కనుక్కోండి. అలాగే సార్. ఇప్పుడే చూస్తాను సార్. ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో చెప్పగలరా? మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, మీకెందుకు చెప్పాలి? జనరల్ చెకింగ్కి అన్ని గుళ్ళు అలా తిరుగుతూ ఉంటాం. మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నప్పుడు చెప్తే నష్టమేంటి? వివరాలు చెప్తే ఏమైనా తప్ప? ఏ చేయకూడని పెళ్ళి ఏమైనా చేస్తున్నారా? చెప్పకూడదా? చెప్పండి. అది నేనే పెళ్లి కూతుర్ని. ఇప్పుడేంటి? సార్, ఇక్కడ పెళ్లి జరుగుతుంది కానీ ఆ అమ్మాయి మాత్రం మనం వెతికే అమ్మాయి కాదు సార్, వేరే అమ్మాయి. కరెక్ట్గా చెక్ చేశారా? చేశాను సార్, అన్ని డీటెయిల్స్ తీసుకున్నాను సార్. 1కి 2 సార్లు చెక్ చేశాను సార్. అక్కడ కూడా ధరణి కాదంట, వేరే ఎవరో అమ్మాయి పెళ్ళంట. నా కూతురు అక్కడ కూడా లేదురా. మరి ఇంకెక్కడుంది? ఓకేనండి, మీరు కానివ్వండి. ఓకే. నాన్న, టెన్షన్ పడకండి, వెళ్ళిపోయారు కదా. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ సమాధానంతోనే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. లేకపోతే ఎక్కడ బయటపడుతుందో, పెళ్లి కూతురు ధరణి అని ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా కంగారు పడిపోయాను. వాళ్ళు చూడు ఎంతకు తెగబడ్డారో. నా కూతురు పెళ్లి నా ఇష్టానికి చేసుకోనివ్వడం లేదు. చూడమ్మా ఎలా ఊరంతా గాలిస్తున్నారో. ఎందుకమ్మా నా కూతురు మీద నా మీద అంత కక్ష కట్టారు? నిజంగా ప్రేమన్న వాళ్ళు ఇలా కూతురు బతుకు నాశనం చేయాలని చూస్తారా? వాళ్ళెందుకు నా నుంచి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నారు? వాళ్ళేం కన్న తల్లిదండ్రులు? నాకసలు నమ్మబుద్ధి కావడం లేదు. వదిలేయండి నాన్న, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమోనమ్మా, నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు నమ్మించి మోసం చేసే రకాలు. విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే వాళ్ళంత తేలిగ్గా వదలరు. అణువణువు గాలిస్తారు. అయినా తొందరగా మామ అనిపించడం మంచిది. పంతులు గారు, త్వరగా కానివ్వండి.
అలాగేనండి. తత్ర శ్రేయర్విజయో భూతిర్ధ్రువాని తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజన ఎత్ర జాయతే. మధు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? అక్క అసలు నువ్వేం చేస్తున్నావు అక్క? నేనేం చేస్తున్నాను రా? ధరణి అక్క జీవితం నాశనం అయిపోతుంది. అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, పెళ్ళి ఆపేస్తారు. లేదు బాలు, ఈ పెళ్ళి ఆగదు. వాళ్ళకి తెలిసినా వచ్చేలోపే ఈ పెళ్లి జరిగిపోతుంది. మనం చాలా దూరంలో ఉన్నాం. పెళ్లి జరగాలనేది నాన్న కోరిక, లేకపోతే ఆయన మనకి దక్కడు. పెళ్లికి ధరణి కూడా ఒప్పుకుంది. నేను కూడా ఏం కాదనలేకపోతున్నాను. నువ్వు కూడా ఇంకేం ఆలోచించుకో, వదిలే. ధరణికి ఈ జన్మకింతే అనుకోవడమే. నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అక్క మేము నీ కన్న తల్లిదండ్రులు ఎందుకేదో శత్రువుని పగోళ్ళని చూసినట్టు అలా భయపడుతున్నా. అమ్మగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్ను కూతురు నరకంలో పడితే మేము చూస్తూ బ్రతకగలుగుతామా? నన్ను క్షమించు నాన్న. నీ దృష్టిలో తప్పుగా ఆలోచిస్తున్నానని, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని అనుకోవచ్చు, కానీ తప్పలేదు. ఇన్నేళ్లు నన్ను పెంచి పెద్ద చేసిన ఈ నాన్న ప్రతాప్ కోసం, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఆయన మా కోసం ఎన్నో చేశారు, ఎన్నెన్నో వదులుకున్నారు. మా ఫ్యూచర్ కోసం చాలా దూరం వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించారు. ఈ పెళ్లి వద్దనలేకపోవచ్చు, మీరు అనుకుంటున్నట్టుగా జరగకపోవచ్చు. మావయ్య దుర్మార్గుడే కావచ్చు, కానీ తల ఉంచి తాళి కట్టించుకోక తప్పడం లేదు. నాకు పెళ్ళైనంత మాత్రాన మీ కూతుర్ని కాకుండా పోను. నేను మీ కూతుర్నే అమ్మా, ఈ జన్మకి మీ కూతుర్నే. ధరణి, ఏంటి ఇలానే ఉన్నా? ఇంకా జ్యువెలరీ వేసుకోలేదా? ఇప్పుడు బాగున్నావు. నువ్వు చాలా మారిపోయావు మధు. చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నాదే ఉంది. నాన్న కోసం నువ్వే కదా పెళ్లికి ఒప్పుకున్నా. నువ్వు ఒప్పుకున్న పెళ్లిని కాదనడానికి నేనెవరిని? చెడగొట్టి నీకు నాన్నకి చెడ్డదాన్ని కానా? ఇందులో నేను చేసేదేం లేదు కదా. నువ్వెలా నాన్నని బాధ పెట్టకూడదు అనుకున్నావో, నేను అలాగే బాధ పెట్టకూడదని అనుకున్నాను. అయినా నీకు బాధ పెట్టడం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఆయన ఎందుకు బాధ పెట్టాలి? సో సింపుల్. నీ హ్యాపీనెస్ కోరి నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. మన ఇద్దరికి కావాల్సింది నాన్న హ్యాపీనెస్సే కదా.